అంటే సురేష్ గారు ఇప్పుడు యూఎస్ అక్కడి నుంచి వెళ్ళిపోతే అంటే ఇరాన్ ఆధిపత్యం కొంతవరకు పెరుగుతుంది ఓపెన్‌గా. అయితే ఇరాన్ ఆధిపత్యం పెరిగితే చైనా అదేవిధంగా రష్యా ముఖ్యంగా చైనా తోటి మనకేదైనా రానున్న రోజుల్లో ఇబ్బంది ఎదురవుతుందా? ఎందుకంటే ప్రస్తుతం యూఎస్ అక్కడ బలం ఉండడం వల్ల కొంతవరకు మనకి కొంత లాభం క కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చైనా ప్రాబల్యం మరింత పెరిగితే మనకి థ్రెట్ రానున్న రోజుల్లో థ్రెట్ ఉండే అవకాశం లేదా? చైనా స్ట్రాటజీ మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. చైనా గూడా ఎక్స్‌పాన్షనిస్ట్ స్ట్రాటజీ ఉంది చైనాలో. హ్మ్. ఆఫ్రికాలో చాలా దేశాల్లో అంగోలా లాంటి దేశాల్లో, జిబూటీలో వాళ్ళ బేస్ ఉంది ఒకటి. వాళ్ళు గూడా తక్కువ గాదు. అమెరికా కన్నా పెద్ద హ్మ్. చాంపియన్ వాళ్ళు. హ్మ్. మీరు అడుగుతారు జిబూటీ ఆఫ్రికాలో అంటే ఉంది. నేను అడుగుతుంది చైనా బలపడితే రేపు మనకు ప్రమాదం ఏదైనా అదే ఉంటుందా? చెప్తున్నా. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. హౌ ఆ! దట్ బలం ఎక్కడి నుంచి వస్తుందని. హ్మ్. చైనా ఎళ్లి జిబూటీలో కూర్చున్నారు. జిబూటీలో ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకి ఆఫ్రికాలో మొత్తం ఒక రేర్ ఎర్త్ మినరల్ కోసం చేస్తున్నారు వాళ్ళు. చైనా మోర్ ఎకనామిక్ వార్ ఆడుతున్నారు. వాళ్ళు డిఫెన్స్ వార్ కాదు. వాళ్ళ ఎకనామిక్ వార్ ఆడుతున్నారు. హ్మ్. వాళ్ళకేంటంటే వాళ్ళ మార్కెట్స్ ఎక్కడెక్కడ ఉన్నో వాళ్ళ మార్కెట్ చూసుకోవాల్సొస్తుంది వాళ్ళకి. యూఎస్‌కి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నారు. కొత్త మార్కెట్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళకి భారతదేశంతో ప్రాబ్లమ్ లేదిప్పుడు. హ్మ్. మనకి, చైనాకి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను పవన్ గారు, యుద్ధం ఉంటే కూడా రేపు అది పాకిస్తాన్‌తోనే ఉంటుంది. చైనాతోని ఉండదు. హ్మ్. వెన్ వి మీట్ 2 పవర్‌ఫుల్ కంట్రీస్ మీట్ ఈచ్ అదర్ వాళ్ళు అటాక్ చేయరు. ఒకడు వీక్ ఉంటే, ఒకడు స్ట్రాంగ్ ఉంటే వాడిని అటాక్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి. ఇరాన్ మీద దాడి చేస్తారా? నార్త్ కొరియా అక్కడ కూర్చొని అప్పుడప్పుడప్పుడు ఒక 2, 3 ఫైర్ చేస్తూనే ఉంటాడు. బెదిరిస్తుంటాడు గదా! ఆయన మీద ఇవాళ దాకా ట్రంప్ ఏమన్నా అన్నారా? హి సెడ్ హ్మ్. దిస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అన్నారు కిమ్ జాంగ్ ఉన్. అవును. ఆలోచించి ఎందుకు? కలిసారు గదా! కలిసారు కదా! ఎందుకంటే ఆ దగ్గర ఏమైనా అంటే ఆడు చూపిస్తాడు. హ్మ్. నా దగ్గర బాంబ్ ఉంది హ్మ్. చూసుకో అంటాడు. ఇది ఇరాన్ చెప్పలేకపోతున్నారు. సో, చైనా అడ్వాంటేజ్ ఏంటంటే చైనాకి ఎకనామిక్ అడ్వాంటేజ్. వాళ్ళు మనలాగానే వాళ్ళ ఆయిల్ కన్జంప్షన్ చాలా హై. వాళ్ళు ప్రతిరోజు 6 షిప్పులు తీసుకెళ్తుండే దీనికన్నా ముందు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి. జనాభా ఎక్కువ గదా! అలాగా. జనాభా ఎక్కువ మనలాగానే. అవును. వి ఆర్ ద 2 హైయెస్ట్ కన్స్యూమింగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకేంటంటే ఇప్పుడు వెనిజువేలన్ ఆయిల్ పోయింది. ట్రంప్ ఇప్పుడేమంటున్నాడు వెనిజువేలా నుంచి కొనుక్కోండి మీరు కావాలంటే. ఇరానియన్ ఆయిల్ మొన్నదాకా శాంక్షన్స్ పెట్టారు ట్రంప్. హ్మ్. మీరు అమ్మలేరని చెప్పి. ఇప్పుడు ఇరాన్ ఏమంటాం మీరు అమ్ముకోండి మార్కెట్‌లో. ఆలోచించండి మీరు యుద్ధానికొచ్చింది దేనికి? హ్మ్. వాళ్ళకి బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళకి బిజినెస్ చే హ్మ్. రష్యా దగ్గర ఏం చెప్పారు? మీరెవ్వరిని మీరు కొననీయము. వి ఆర్ బ్యాన్డ్ ఫ్రమ్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్ అన్నారు. యుద్ధం మొదలు కాగానే రష్యా మీరెక్కడ కావాలంటే అమ్మేసుకోండి అన్నారు. ఇరాన్ మీద సాంక్షన్స్ ఉన్నాయి గదా! తీసేసారు యూఎస్. కదా! అప్పుడు. ఇప్పుడు తీసేసాడు. ఆ! ఎందుకంటే ఆయిల్ మార్కెట్‌లో కూడా 200 అయిపోతుంది బ్యారెల్‌కి. అవును. అన్నిటికంటే క్రౌనింగ్ మూవ్‌మెంట్ బహుశా మీకు ఈ న్యూస్ వచ్చిందో లేదో. హ్మ్. క్యూబా మీద ఆంక్షలు పెట్టారు మీకు తెలుసు. అవును. ఆయిల్ కొనకూడదని. అవును. మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రెసిడెన్షియల్ డిక్రీ ఇష్యూ చేశాడు. రష్యా కెన్ సెల్ ఆయిల్ టు క్యూబా. హుహు. ఇవాళ యాస్ ఆఫ్ నౌ యాస్ వి స్పీక్ ఒక రష్యన్ షిప్ ఫస్ట్ ఆయిల్ కన్సైన్‌మెంట్ తీసుకొని క్యూబాకొచ్చారు. మన మీద కూడా రష్యా మీద ఉండే కదా సాంక్షన్స్. రష్యాది అది పోయింది చేసుకోకూడదు. అదంతా. అది పోయింది. ఈ వార్‌లో, ఈ యుద్ధంలో అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ ఎవరికొచ్చిందంటే ఒకటి రష్యా, హ్మ్. ఒకటి ఇరాన్. హ్మ్. వీళ్ళిద్దరి మీద శాంక్షన్స్ ఉండే. శాంక్షన్స్ తీసేశారు. వీళ్ళిద్దరు $40, $45 క్రూడ్ ఆయిల్ అమ్ముకున్నారు పర్ బ్యారెల్. హ్మ్. ఇప్పుడు వీళ్ళు 70, 80, $90 అమ్ముకుంటున్నారు. అంటే ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? రేపు ఈ వార్ నుంచి ఎగ్జిట్ అవుతే అదే మళ్ళీ పాత పద్ధతి వస్తుందో మనం చెప్పలేం. ఇప్పుడు బహుశా ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇరాన్‌ని ఎట్లైనా కన్విన్స్ చేయడంలో. హ్మ్. బాబు అంతా అయిపోయింది. మేము బాంబులేసాం, మీరు బాంబులేసారు. మిమ్మల్ని ధ్వంసం చేసాం, మేము కూడా ధ్వంసం అయిపోయాం. ఇక్కడి నుంచి ఆపేద్దాం. హ్మ్. కానీ ఇరాన్ ఆగరు. హ్మ్. ఇరాన్ ఎప్పుడు చెప్తారు టైగర్ దట్ హస్ టేస్టెడ్ బ్లడ్ అంటారు చూడండి. హ్మ్. హ్యూమన్ బ్లడ్. అది ఇడవదు. హ్మ్. వాళ్ళంటారు మాదన్నీ ధ్వంసం చేసేసారు. ఇస్ఫహాన్ పోయింది. హ్మ్. మా అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు మీరు. వీళ్ళు కూడా తక్కువ కాదు. వీళ్ళు ఆల్ అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు దుబాయ్ వల్ల. హ్మ్. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. దాని ఓకే. మీద కొట్టారు వీళ్ళు ఇరాన్. సో, పని చేయండి. ఇక్కడి నుంచి మనం ఆపేసుకుందాం. హ్మ్. ఓకే. అందరు ఫ్రెండ్స్‌గా విడిపోదాం మనం. తర్వాత చూసుకుందాం మళ్ళీ ఏమైనా ఉంటే అని చెప్పేసి. ఇదే ఒక్కటే సొల్యూషన్ నాకు అనిపిస్తుంది. లేకుంటే హ్మ్. దేర్ ఇస్ నో వే. కానీ ఇరాన్‌కి కూడా పెద్ద ప్రాబ్లమ్ అయింది సార్. కాలేదని కాదు. ఇరాన్ హాస్ ఆల్సో గాన్ బ్యాక్ 10-15 ఇయర్స్. అవును. 10-15 దానికన్నా ఎక్కువ. వాళ్ళు అన్నీ ధ్వంసం చేశారు. వాళ్ళ మిలిటరీ పోనీయండి. అదైతే ఎట్లైనా పోతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళ సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోయింది. వాళ్ళ బిల్డింగ్స్‌ని కొట్టారు. వాళ్ళ పవర్ ప్లాంట్స్‌ని కొట్టారు మీరు. వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కొట్టారు. ఇదంతా చేసిన తర్వాత హ్మ్. ఇరాన్ ఇంకా రికవర్ కావాలంటే రికవర్ కావచ్చు రేపు.
అంటే ఒకవేళ రేపు యూఎస్ బేస్‌లన్నీ వెళ్ళిపోయి అక్కడ లేకపోతే గల్ఫ్‌లో లేకపోతే వాళ్ళ ఆధిపత్యం పెరిగి మళ్ళీ రికవరీ చాలా ఫాస్ట్‌గా మరింత అభివృద్ధి చెందే యూఎస్ దిశలో అక్కడ ఒక్క బేస్ క్లియర్ అప్ చేస్తే హ్మ్. ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ రేపు ఉండదు. హ్మ్. ఇరాన్‌తో కాదు సంబంధం. హ్మ్. వాళ్ళ లోకల్స్ కూడా తరిమి కొడతారు ఒకసారి. ఖతార్ తీసుకోండి. హ్మ్. టుమారో యూఎస్ సేస్ వి ఆర్ వెకేటింగ్ ద ఖతారీ ఎయిర్ బేస్ మేము వెళ్ళిపోతున్నాం అంటే ఖతార్ గవర్నమెంట్ పడిపోతుంది. హుహు. సేమ్ విత్ సౌదీ అరేబియా. హ్మ్. ఉంటది వాళ్ళ దగ్గర ఆర్మీ అని చెప్పడానికి చిన్న ఒక ఆర్మీ ఉంది. కానీ ఎక్కువ రోజులు తట్టుకోలేరు వాళ్ళు. ఓకే. ఒసామా బిన్ లాడెన్ వచ్చింది సౌదీ అరేబియా నుంచి. అవును. ఓకే. ఇంకొక ఒసామా తయ్యార్ గాడని ఎవరు రాసిచ్చారు? ఒకవేళ వెళ్తే ఇరాన్ పూర్తిగా టాప్ అయిపోతది ఇరాన్ గల్ఫ్‌లో. అని కాదు. ఇరాన్ కావాలని చేపిస్తారు. ఇరాన్ మోడల్ తీసుకుంటారు వీళ్ళు. ఓహ్! రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఈ అన్ని గల్ఫ్ కంట్రీస్ కలుపుకుంటే కూడా మీరు ఎలక్షన్స్ ఇప్పుడు కూడా అది ఎట్లాంటి ఎలక్షన్స్ అయినా కానివ్వండి. హ్మ్. ఎలక్షన్స్ అనే ఒక మాట ఒకటే దేశంలో ఉంది అక్కడ ఇరాన్ గదా! ఇరాన్‌లో. రిపబ్లిక్ ఆఫ్ మిగతా ఇరాన్. ఏ దేశంలో గల్ఫ్‌లో ఈ ఎలక్షన్ లేదు. రూలర్స్ మొత్తం. షా. సో వీళ్ళు అంతే మొనార్కీ. హ్మ్. వాళ్ళ మొనార్క్. కొడుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు అట్లనే నడుస్తుందనమాట. అది ఆపాలంటే ఇరాన్ అంటారు మా మోడల్ చూడండి. ఇరాన్‌కి ఇప్పుడు ఒకటే ఉంది. మా మీద దాడి చేయకూడదు. అది యూఎస్ గ్యారంటీ ఇవ్వగలరు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు గ్యారంటీ ఇవ్వరు. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గుంజి తీసుకొచ్చారని ఇప్పుడు కూడా అక్యుజేషన్ ఉంది అవును. యూఎస్ మీద. చాలా మటుకు అక్కడున్న పొలిటీషియన్స్ గాని, పబ్లికేషన్స్ గాని అందరూ అంటున్నారు. జూయిష్ లాబీ. జూయిష్ లాబీ వీళ్ళు గుంజి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రెషర్ మీద జరిగిందనేది. హ్మ్. ఇప్పుడు కూడా జాయింట్ బాంబింగ్ క్యాంపింగ్ చేస్తున్నారు. మొన్న ఇస్ఫహాన్ మీద చేసింది వాస్ ఎ జాయింట్ క్యాంపెయిన్. హ్మ్. ఇజ్రాయెలీ ఎయిర్‌క్రాఫ్ట్, అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇప్పుడు కూడా వీళ్ళు జాయింట్‌లీ ఆపరేట్ చేస్తున్నారు. సో ముందుకెళ్తూ యూఎస్ వెళ్ళిపోతే ఇరాన్‌లో దాడి చేయడానికి ఇజ్రాయెల్ చేస్తూనే ఉంటారు. టిల్ ఇరాన్ కమ్స్ డౌన్ అండ్ సేస్ బాస్ నేను చెప్పినట్ల హ్మ్. ఈ మా శాటిలైట్స్‌ని మేము సపోర్ట్ చేయము. హూతీ, హెజ్బుల్లా అండ్ హమాస్ వీళ్ళు ముగ్గురిని మేము పక్కన పెట్టేస్తాం. మా దేశం మేము నడిపించుకుంటాం. కానీ ట్రంప్‌ది ఆలోచించండి సార్. మనం ట్రంప్ గురించి మర్చిపోతున్నాం పాపం. ఆయన ఎందుకొచ్చిండు యుద్ధంలో? రెజీమ్ చేంజ్ అయిపోయింది. నేను అక్కడున్న క్యాండిడేట్‌ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. హ్మ్. ఆయన్ని నేనే కూర్చోబెడతాను ఆ సింహాసనం మీద. హ్మ్. నేనే డిసైడ్ చేస్తాను. ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ఒక్కటే ఉండే సార్ పవన్ గారు ఆయిల్. హ్మ్. దీనికన్నా ముందు కూడా షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో బ్రిటిష్ కంపెనీలు ఆయిల్ తీసుకెళ్లారు అక్కడి నుంచి. మొత్తం ఆయిల్ ఇరాన్ ఆయిల్ అంతా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ టైంలో అమెరికాకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే ఆయిల్‌లో. హ్మ్. ఎందుకంటే దానికన్నా ముందు మొహమ్మద్ వాళ్ళ ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఆయన్ని తింపారు. ఎందుకంటే ఆయన రిజైన్ చేపిచ్చారు. ఎందుకంటే ఆయన ఈ బ్రిటిష్ కంపెనీస్‌ని అడ్డుకున్నారు. హుహు. హౌ కెన్ యూ టేక్ అవర్ ఆయిల్ అండ్ గో? మాకు కూడా రాయల్టీ ఇవ్వండి అన్నారు. మేము ఇవ్వమని చెప్పి MI6 అండ్ సిఐఏ కలిపి ఆయన కిందకి దింపారు. హుహు. షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ షా ఆఫ్ ఇరాన్‌ని 79లో ఖొమేని మళ్ళీ రివల్యూషన్. రెవల్యూషన్‌లో డీసీడ్ చేశారు. సో అక్కడున్న మెయిన్ గొడవ అది. బికాజ్ ఇరాన్ ఈజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. హ్మ్. అంత కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. గ్యాస్ ఉంది కొంచెం, ఎక్కువ ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే కరెక్ట్‌గా వాడి మీద సాంక్షన్స్ లేకపోతే వాడు దుబాయ్ కన్నా, ఖతార్ కన్నా టాప్ అయిపోతాడు డైలీ వాడు. హ్మ్. ఉన్నారు కదా సార్. మీరు షా ఆఫ్ ఇరాన్ టైంలో చూడండి. అవును. వాళ్ళు ఎట్లాంటి ఆయుధాలు తెచ్చుకున్నారు యూఎస్ దగ్గర నుంచి. దే వాజ్ సూపర్ రిచ్ కంట్రీ. కానీ ప్రాబ్లమ్ ఈ శాంక్షన్స్‌తో మొదలైంది. ప్రాబ్లమ్ యురేనియంతో మొదలైంది. ప్రాబ్లమ్ ఆయుధాలతో మొదలైంది. దాన్ని కాపాడుకొని నడిపియడానికి ఇరాన్ దగ్గర కెపాసిటీ ఉంటే నెగోషియేట్ చేయాల్సొస్తుంది. యూఎస్‌కి కావాలి మీరు బుర్కా యేసుకుంటారో, హిజాబ్ యేసుకుంటారో మాకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. మాకేంటంటే మీరు యురేనియం వాడకూడదు, బాంబ్స్ ఉండకూడదు. మీరు ఇంకొక నార్త్ కొరియాగా తయారు కాకూడదు. అదొకటి భయం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇరాన్‌కి ఒకటి ఉంది సార్. ఇరాన్ దగ్గర పవన్ గారు రేపు ఆయుధాలు వచ్చిందనుకోండి, వీళ్ళు దే ఆర్ ఏబుల్ టు మేక్ ఎ న్యూక్లియర్ బాంబ్. వాళ్ళు ఏం గ్యారంటీ ఉంది మీ దగ్గర అది హెజ్బుల్లాకి ఇవ్వరని? హెజ్బుల్లాకి ఏం గ్యారంటీ లేదు వాళ్ళు ఇజ్రాయెల్ మీద వాడరని? అవును. చేస్తారు కదా! ఇప్పుడు పాకిస్తాన్ తోటి కూడా అదే భయం. వాడు ఎక్కడ ఎవరికిస్తాడో అని. పాకిస్తాన్ ఎంటైర్ న్యూక్లియర్ అసెట్స్ హ్మ్. అమెరికా దగ్గర ఉంది. మానిటర్ చేస్తాడు. తాళం వేసి పెట్టి చావి అమెరికా దగ్గర ఉంది. హ్మ్. ముట్టనియరా పాకిస్తాన్. బికాజ్ ఇప్పుడు కాదు. ఆఫ్ఘాన్ వార్ టైం నుంచి భయం ఉండే ఏ బిన్ అమెరికాకి. లాడెన్ లాంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసాడంటే ఎవరైనా ప్రాబ్లమ్ ఇచ్చేయడం లేదు. కాదు. వాళ్ళు ఉంచుకుంటే ఏం చేస్తారు మీరు? హ్మ్. రేపు హైపోథెటికల్ హ్మ్. తాలిబాన్‌కు సూసైడ్ స్క్వాడ్ తీసుకొచ్చి కటువా అలా కౌటా న్యూక్లియర్ ప్లాంట్ దాన్ని పేల్చేస్తే ఏం చేస్తారు మీరు? అవును.
కిరాణా హిల్స్ మీద వెళ్ళి కొడితే తాలిబాన్ వాళ్ళు మీరేం చేస్తారు? అంటే పేదరికంతో అమ్ముకునే అవకాశం కూడా ఉందాడు. అమ్ముకోవడం ఇంకోటి. హ్మ్. అది అప్పుడైనా పట్టుకోవచ్చు అమ్ముకుంటున్నాం. ఇది హ్మ్. విలువ దాడి చేస్తే ఏం చేస్తారు మీరు? అవును. న్యూక్లియర్ బాంబు తయారు చేసి ఒక డబ్బలేసి పెట్టరు. హ్మ్. ఇట్ హాస్ బి అసెంబుల్డ్. ఓకే. ఓకే. సెపరేట్ పార్ట్స్‌గా ఉంటుంది. వార్ హెడ్ ఉంటుంది. దాని లాంచ్ ఉంటుంది. దాని ఏం చెప్తారు దానికి కావాల్సిన రూట్ డిసైడ్ చేయడానికి రాడార్ కావాల్సి వస్తుంది. హ్మ్. గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. ప్రొపల్షన్ ఉంటుంది. అన్నీ కలిపి తయారు చేస్తారు. సో, రెడీమేడ్ అక్కడ పెట్టరు వాళ్ళు. ప్రమాదం కదా! సో, ప్రమాదం అది. యాక్సిడెంటల్‌గా లాంచ్ కావచ్చు. హ్మ్. సో, అది కాకుండా ఉండడానికి చేస్తారు ఇట్లాంటివి. డ్రోన్ గానీ, మిస్సైల్స్ గానీ రెడీగా పెట్టుకుంటారు. కానీ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నెవర్ కెప్ట్ రెడీ. హుహు. దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. టైం పడుతుంది దాన్ని. సో, పాకిస్తాన్ ఎప్పుడో ఒక థ్రెట్ ఉంది పాకిస్తాన్. ఇప్పుడు కాదు. యూఎస్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికోసం చూడండి రైట్ ఫ్రమ్ యాయా ఖాన్ టిల్ అసీమ్ మునీర్ యూఎస్ ఇన్వాల్వ్‌మెంట్ పాకిస్తాన్‌లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది. ఏ రాష్ట్రపతి అయినా గానీ, ఏ ఆర్మీ చీఫ్ అయినా గానీ అక్కడ పరిపాలిస్తే అమెరికన్ ఇంట్రెస్ట్ దాంట్లో 100% ఉంటుంది. ఓకే. అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో, ఇరాన్ ఏంటంటే ఇంకొక పాకిస్తాన్ కాకుండా ఇరాన్ కెపాసిటీ ఏంటంటే వీళ్ళు ప్రొలిఫరేషన్ చేస్తారు. అమ్ముకుంటారు మీరు చెప్పిన లాంగ్వేజ్‌లో. హ్మ్. అవును. ఆర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నువ్వు కూడా పెట్టుకో కొంచెం. వాడొచ్చి బెదిరిస్తే చూపి వాడికి. హ్మ్. నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందని. ఇది. ఇప్పుడు మనకి పాకిస్తాన్‌కి న్యూక్లియర్ వెపన్స్ ఉంది సార్. అవును. మనం యుద్ధం చేస్తామా? చేయం. బికాజ్ వి నో ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. నాగసాకి, హిరోషిమాలో మనం చూసాం. అది కూడా సెకండ్ వరల్డ్ వార్. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎవరు చేయలేదు కదా! ఇప్పుడున్న ఆయుధాలు చూస్తే అది ఏం లేదు. చిన్న దివాళీ అది. అవును. ఇప్పుడు మీరు న్యూక్లియర్ బాంబ్ వాడితే అంతే కథం ఇగ. ఆ దేశంలో కూడా మీరు ఉండలేరు. నెక్స్ట్ 10,000 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఎవరు ప్రయోగించలేదు దాని తర్వాత. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. సో, మన దగ్గర ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం గల్ఫ్‌లో మన మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే యెస్ మనకి ఇదొక అవేకెనింగ్ మూమెంట్ వచ్చింది. పీఎన్జీ గురించి మాట్లాడుతున్నాం. ఎలక్ట్రిసిటీ గురించి ఇవాళ కూడా నేను పెద్ద ఆర్టికల్ చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో. హ్మ్. దట్ వీ కెన్ ఇట్ ఈస్ టైమ్ టు యూజ్ అవర్ సన్ పవర్ అని చెప్పేసి. అవును. సోలార్. సోలార్. పెద్ద సీ మీరు ఇజ్రాయెల్ చూడండి. నేను చెప్పాను దీనికి నువ్వు వర్షం పడదు అక్కడ అసలు. బట్ అవును. దే ఆర్ వరల్డ్స్ టాప్ అగ్రికల్చర్ కంట్రీ దాన్ని చూసి ప్రొడక్షన్. మనం కూడా నేర్చుకుంటున్నాం కదా! ఇది మనం నేర్చుకోవాల్సింది. సో, ఇదొక ఆపర్చునిటీగా వాడుకుందాం. హ్మ్. మిడ్ లెవెల్‌లో కొంచెం కోర్స్ కరెక్షన్ ఉంటుంది. అది అయినాక ఇది ఎన్ని రోజులు నడుస్తుంది. ఎన్ని రోజులు నడిచినా కానీ వీళ్ళకి ఆయిల్ అమ్మాలి కదా సార్. అవును. పవన్ గారు వీళ్ళది ఆయిల్ తీసుకొని వీళ్ళు ఇంట్లో పెట్టుకోలేరు కదా! సౌదీ అరేబియా గానీ, ఇరాన్ గానీ, ఇరాక్ కానీ, కువైత్ గానీ, బహ్రెయిన్ గానీ, ఖత్తర్ వీళ్ళు అమ్మాల్సింది ఎవరికి అమ్ముతారు? హ్మ్. నేను చెప్పాను చూడండి. చిన్న చిన్న దేశాలకు అమ్ముతారా? 2 పెద్ద దేశాలకు అమ్మితే మీ ప్రాబ్లమ్ అయిపోతుందా? అదే చూస్తారు వీళ్ళు. ఎంత పెద్ద దేశం ఉందో వాళ్ళతోని డీల్ చేసుకుందాం. వాడు ప్రతి వారం వచ్చి 10 షిప్‌లు తీసుకెళ్ళిపోతాడు. మనకి డబ్బులు. ఇది. ఓకే.